కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రైతు కూలీలు ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో కూలీల పని వేళలు కూడా మార్చుతున్నారు. ఇక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులు వీయటంతో రైతులు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు రైతులు. జిల్లాలో ఎండల తీవ్రత, రైతుల ఇబ్బందులపైన మరిన్ని వివరాలు గోపాల్పూర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత ప్రభావం ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడతా ఉంది. అటు పట్టణవాసులతో పాటు పల్లెవాసులను కూడా చాలా ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే కూలీలు కావచ్చు, ఉపాధి హామీ కూలీలు కావచ్చు. ఉదయం పూట 8 దాటితే వాళ్ళకు వశపడినంత ఎండ కొడతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం గోపాల్పూర్ గ్రామంలోని ఒక మక్క చేనులో ఉన్నాం. ఇక్కడ ఈ మక్క కంకులన్నీ కూడా ఇరిసే ప్రక్రియ జరుగుతుంది. వీళ్ళంతా కూలీలు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కూలీ పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళకు ఎండ తీవ్రత ఎట్లా ఉంది, తర్వాత ఎండ కోసం వాళ్ళ పనివేళలు ఏమైనా తగ్గించుకున్నారా, ఎట్లాంటి టైంలో పనిచేస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. తర్వాత ఈ చేనుకు సంబంధించిన రైతు కూడా మనతో పడినారు. అన్న, ఎట్లా ఉంది మీ ఊళ్ళో ఎండ? మొత్తం చెమటలు కారుతున్నాయి. ఎన్నిటికి వచ్చారు పనికి? మబ్బులు నచ్చినాం. ఇప్పుడు ఎట్లా మరి ఎండ దెబ్బ కొట్టుడు, నీళ్ళు తాగుడు ఎట్లా ఉన్నది మీకు? అంతా వశపడుతుందా? చల్లటి నీళ్ళు తాగుతాను. చల్లటి నీళ్ళు తాగుతున్నావు. నీ ముఖం మీద మొత్తం నువ్వు ఎన్ని నీళ్ళు తాగినావు? నీళ్ళు బయటకు వచ్చినాయి. అన్ని బయటకు వస్తాను. రోజు ఎన్ని బాటిల్ తాగుతున్నావే? 5 బయటలు తాగుతాను. చెమటలు, ఎండ. పగటి ఇప్పుడు 2 నుంచి ఎట్లా వడగడపలు వస్తున్నాయా? ఎట్లుంది ఊర్లో? ఎండ ముదిరి ఈసారి ఈ కాంచికే ఎండ. ఇక వారొకరు చల్లదనం ఉండే, ఇప్పుడు ఎండలే. ఇక ఇప్పుడు ఎండాకాలము, ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు కావచ్చు, ఇంకొంచెం పెద్ద మనుషులు కావచ్చు, ఈ వడదెబ్బ కొట్టి గతంలో చనిపోయిన సంఘటనలు ఏమైనా జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? ఇక జాగ్రత్తలు, ఇక చల్లగాలి పోడు, నీడ పట్టుకుపోతాము. ఇంకొక రైతు ఉన్నారు. అన్న, ఏంది మీ గ్రామంలో ఇప్పుడు ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి? చూస్తే నాలాంటి వాళ్ళ కంటే మేము నీడ పట్టు ఉంటాం కాబట్టి మాకు వశపడదు. మీరు ఎట్లా భరిస్తారు? యాక్చువల్గా ఇప్పుడు ఇది సీజన్. ఇప్పుడు ఇంకొక మంత్, వచ్చే మంత్లో మాత్రం ఫుల్ ఎండలు ఇంకా బాగా చాలా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కూలీలు మాత్రం పొద్దున కరెక్ట్ 5 గంటలకు అలా అట్లా వచ్చేస్తారు. 11 గంటల వరకు కంప్లీట్ చేసుకుని ఉంటారు. అందులో ఇంత కూల్ డ్రింక్స్ కానీ చల్లని పదార్థం ఏదో ఒకటి చల్లని తీసుకుంటే అట్లా 1 గంటకు, అరగంటకు అట్లా ఇస్తేనే ఈ పని కూడా కంప్లీట్ చేయగలుగుతాను. లేకపోతే ఇక ఒకటే పూట తింటారు పొద్దున, మళ్ళీ అన్నం అనేది లేదు. ఇక బాయిలలో నీళ్ళు ఉన్నాయా ఎండకు? వాటర్ తోటి ఈసారి అయితే ప్రాబ్లం ఏం లేదు సార్. కెనాల్ వచ్చింది కాబట్టి వాటర్ వల్ల ఏం ప్రాబ్లం ఎండకు బాయిలు అడగంటుతాయి కదా? అడగంటున్నాయి అంటే అండే కాడ అంటున్నాయి, ఉండే కాడ ఉన్నాయి. అట్లా మంచిగా ఉన్నాయి. ఈసారి వాటర్ తోటి ప్రాబ్లం ఏం లేదు. అన్ని పంటలు కూడా వెళ్ళినాయి ఈ సీజన్. ఎండలు మాత్రం చాలా. ఏప్రిల్ ఇట్లా ఉంటే నెక్స్ట్ మంత్ ఎట్లా ఉంటుంది అనుకుంటా? నెక్స్ట్ మంత్ విపరీతంగా ఉంటుంది. ఇక బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. దాదాపుగా కూలీలకు బాగా ఇబ్బంది ఉంటుంది. కొంతమంది కూలీలతో కూడా మాట్లాడిద్దాము. వీళ్ళు ఎట్లా కష్టపడతా ఉన్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారో తెలుసుకుందాం. అమ్మ, ఎన్ని గంటలకు వస్తారు పనికి? 5 గంటలకు. 5 గంటలకు. మరి ఎండనేమో బాగా సురుసురు అంటుంది. ఎట్లా మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకుంటారు? పని చేయకుండా తప్పదా? తప్పదు మరి, మాకు ఈ పని చేసుకుంటేనే బతుకుడే. మరి ఉపాధి హామీ పని తీసేద్దరు. మరి ఏం చేసుకోవడం మేము ఇప్పుడు? మీది మున్సిపాలిటీ కలిసింది కాబట్టి ఉపాధి హామీ మాకు అది ఉంటే పొద్దున్న పోతాం, మంచిగా 10 గంటలకు వస్తాం. ఇప్పుడు ఈ పని చేయండి మాకు తెల్లారు. అదే ఏం లేని వాళ్ళం. మరి ఎన్ని బాటిల్ నీళ్ళు తాగుతాను ఈ పని చేసిన? 4 బాటిల్ దాకా ఎక్కువనే తాగుతాం. ఇంకా చెమటలన్నీ పోతున్నాయి. ఇంటికి పోయినాక చల్లదానికి ఉంటారా? ఉంటాం సార్. ఇళ్ళలో వడగడపు వస్తుందా? వడగడపు వస్తుంది. మీ ఇంట్లో చిన్నపిల్లల్ని వాళ్ళు ఎట్లా కాపాడుకుంటారు? మరి ఇక కూలర్లు పెట్టి కాపాడుకోవాలి. ఇక్కడైతే బాగానే ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది బాగుంది. ఏ ఊరమ్మా ఇది? మాది గుంటూరుపల్లి. గుంటూరుపల్లి నుంచి ఇక్కడికి వచ్చిరా? ఎట్లా ఉందమ్మా ఎండ తీవ్రత? క్యాబ్ కట్టినావు, టవల్ కట్టినావు, కాపాడుతుందా? నేను కాపాడుతుందా కొంత? ఎట్లా దీన్ని మీరు మధ్యలో ఎండ వేడి మీ మీద పడకుండా, వడదెబ్బ కొట్టకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? కోసేపు ఆగుతారా? ఆగుతలేరు. చల్లగా ఉన్నంతసేపు తీసి నీడపోతాం. మంచినీళ్ళు ఉన్నాయి అందుబాటులో? ఉన్నాయి. చల్లటి నీళ్ళు, కూల్ నీళ్ళు వస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ బాగా ఎండలు ఇంకా అయితే మే నెలలో, అప్పుడు ఎట్లా ఉంటుంది ఊర్లలో పరిస్థితి? ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, చాలామంది కూలీలు అయితే వేరు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. గోపాల్పూర్ గ్రామము గతంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లేకముందు ఇది గ్రామ పంచాయతీగా ఉండేది. అప్పుడు ఉపాధి హామీ పనులకు వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఉపాధి హామీ పనులు రద్దు కావడంతో వీళ్ళంతా కూలీ పనులు చేసుకుంటున్నారు. ఎండ ఉన్నా ఏదున్నా కూడా సాధారణంగా 9 గంటలకు వచ్చే కూలీలు ఉదయం 5 గంటలకు వచ్చి పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎండ తీవ్రత అయితే మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు దాటినాయి. అటు పట్టణాల్లో ఇటు పల్లెల్లో కూడా తీవ్రమైన ఎండ ప్రభావంతో జనాలు అవస్థలు అయితే పడతా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, గోపాల్పూర్ నుంచి.